జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8 నుంచి 11 వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్పండి. పూర్వం ఒక రాజుగారి కట ఆడపిల్లలంటే మహా ఇష్టంట. ఆడపిల్ల పుడితే కన్యాదాన ఫలితం వల్ల 1,000,000 అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుందని ఆయన కోరిక. పెద్ద రాణి గారికి 5 కుమారులు పుట్టారు. అయ్యో, ఆడపిల్ల పుట్టట్లా. ప్రతిసారి ఆయన ఆడపిల్ల 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 అనుకునేవాడు. మగపిల్లాడే. సరే ఏమైంది, మంత్రులు వాళ్ళు వీళ్ళు అన్నారు, ఇంకో వివాహం చేసుకోండి, అప్పుడు ఆడపిల్ల పుడుతుంది అని సలహా చెప్పారు. ఆయన ఒక ఊర్మిళ అని ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఊర్మిళ బాగానే ఉంది, కానీ రాణిగారు ఊరుకుంది. మరి ఏం చేస్తారు, ఆ కాలంలో అంతే. ఈవిడ కొడుకే రాజు అవుతాడు. ఊర్మిళకి ఆడపిల్ల పుడితే రాజుగారి కన్యాదాన ఫలితం ఆయనకి లభిస్తుంది, పోనీలే అని ఊరుకుంది. ఊరుకుంటే ఈ ఊర్మిళ మహాదుష్టురాలు. తనకి ఏ పిల్ల పుట్టినా రాజ్యం తనకే కావాలి. అందుకని చాలా రకాల కొండాలు చెప్పి గొడవలు పెట్టి గోవాలు చేసి చంద్రమతిని ఆవిడ 5 కుమారులని వెళ్ళగొట్టించేసింది. ఊళ్ళో లేదు, ఇంట్లో లేదు. పాపం ఆవిడ ఏం చేస్తుంది, పిల్లల్ని వేసుకుని ఏదో పల్లెటూరుకి వెళ్ళిపోయింది. కాకపోతే వెళ్ళే నాటికి ఆవిడకి నెల తప్పి ఉంది. ఆవిడకి అందరూ మగపిల్లడే, ఇప్పుడు మగపిల్లాడే పుట్టాడు. అయితే ఏమైంది, ఆవిడ వెళ్ళిపోయింది. ఇంత ఇక్కడ లేదు, ఏదో ఊళ్ళో తలదాచుకునేది. ఆ ఊళ్ళో జనాలంతా పొట్ట పోసుకోవడానికి ఏం చేసేవాళ్ళు, ఆవిడ కుమారులు అవే పనులు చేసుకునేవాళ్ళు. కొంచెం నెలలు ఎక్కుతూ ఉంటే ఈ ఊర్మిళ్ళకి ఏం డౌట్ వచ్చింది, ఒకవేళ ఇప్పుడు కానీ రాణిగారికి ఆడపిల్ల పుట్టేస్తే మళ్ళీ ఆవిడ వచ్చేస్తుంది. తనకు రేపొద్దున అమ్మాయి పుట్టినప్పటికీ తనకి ఈ యువరాణి హోదా ఎవరికి వచ్చింది, పెద్దరాణి భార్యగా వస్తుంది. అందుకని చుట్టుపక్కల దాదుల్ని వాళ్ళని వీళ్ళని అందరినీ ఇచ్చేసి ఆడపిల్ల పడితే పురుట్లోనే చంపించేసేయాలని ప్రయత్నం చేస్తోంది. పురోహితుడు ఇది కనిపెట్టి ఒక దాది ద్వారా తెలుసుకుని అంచెలంచెలుగా రాణిగారికి కబురు పంపించాడు చంద్రమతి దేవికి. ఒకవేళ ఆడబిడ్డ పుట్టినా తెలియనివ్వద్దు, ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈవిడికి 6వ కాన్పు ఆడపిల్ల పుట్టింది. కానీ ఆవిడ ఏం చేసింది, మొదటి రోజు నుంచి పిల్లకి మగబట్టలే వేసి మగపిడ్డే పుట్టాడని ప్రచారం చేయించింది. రిలాక్స్ అయిపోయింది ఊర్మిళాదేవి. మగపిల్లాడే పుట్టాడు, ఇక ఆవిడ వచ్చేదిలే, ఇంకా రాదు. ఇన్నిసార్లు మగపిల్లలు పుట్టాక ఈ విచిత్రంగా రాజులకి మగపిల్లలు కావాలి, ఇక్కడేమిటో ఆడపిల్లలు కావాలి. అక్కడి నుంచి కొన్నాళ్ళకి ఊర్మిళాదేవి గర్భవతి అయింది. ఆవిడికి మగబిడ్డే పుట్టాడు. పుడితే వాడికి జయంతుడు అని పేరు పెట్టుకున్నారు. కానీ పెద్దరాణి గారిని వెనక్కి పిలవల, అట్లాగే ఉండేవారు. అయితే ఏమైంది, కొన్నాళ్ళకి కొంతకాలం అట్లా గడిచింది. 15 సంవత్సరాలు వచ్చినాయి రాకుమారుడికి. ఈ అబ్బాయి కంటే 6 నెలలో 8 నెలల్లో పెద్దది రాకుమార్తె వరద. ఆమె పేరు వరద. అయితే వరదయ్య అని పిలిపించేవాళ్ళు. 10-12 ఏళ్ళు వచ్చేదాకా కూడా మగబట్టల్లోనే ఉండేది. జనం అంతా తన్ని మర్చిపోయారని మెల్లిగా ఆడపిల్ల బట్టలు వేయటం మొదలుపెట్టి పిల్ల పెద్దది అయ్యేసరికి ఆవిడ కామ్గా ఊళ్ళో వరకు ఏదో ఒకళ్ళిద్దరికి తెలిసేది. పెద్దగా పిల్లని బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, కానీ మగబట్టలు లేవు, ఆడపిల్లలాగానే ఉండేది. అయితే ఏమైంది, ఒకనాడు జయంతుడు రాకుమారుడు జనం అంతా వేటకి వెళ్తుంటే నేను కూడా వెళ్తానని వేటకి బయలుదేరాడు ఒక చిన్న సమూహంతో. అడవిలో చిన్న గుర్రాన్ని ఎక్కి దారి తప్పిపోయి ఎక్కడో పడిపోయాడు. ఆకలి దప్పులతోటి పడిపోయాడు, కళ్ళు తిరిగి. ఆ సమయానికి రాకుమారులు అడవిలో ఏవో చెట్లు కొట్టడం, పళ్ళు తేనె సేకరించుకోవడానికి వచ్చారు. ఈ పడిపోయిన రాకుమారుడిని చూసి మంచినీళ్ళు అవి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నవి కాస్త తేనె తాగిచ్చి ఏమైనా ఆహారం, అడవిలో ఏం ఆహారం ఉంటుంది, ఇంటికి తీసుకుపోయారు. ఇంటికి తీసుకుపోతే సరే పాపం బాగా వీళ్ళ పోలికల్లోనే ఉన్నాడు ఆ అబ్బాయి కూడా. ఆవిడ ఎవరు ఏమిటి నాయన అన్నీ కనుక్కుని వీడు తన సవి కొడుకేనని తెలుసుకుని బోళ్ళంత దుఃఖం వచ్చింది ఆవిడికి. చాలా కళ్ళ నీళ్ళు పెట్టుకునేసరికల్లా ఏమిటి అమ్మా, ఎందుకమ్మా, ఏమిటమ్మా అంటే ఏం చేస్తాం నాయన, కవరపాటును కూడా తను రాణినని ఆవిడ చెప్పాల. ఏదో ఇబ్బంది అయింది, మమ్మల్ని వెళ్ళగొట్టేశారు నాయన ఆ ఊరు నుంచి, లేకపోతే మేము కూడా అక్కడే ఉండేవాళ్ళము అని చెప్తే సరే పాపం ఆ అబ్బాయి చాలా సరదా పడ్డాడు వీళ్ళతో ఉండటం వాడికి నచ్చింది. 5 అన్నదమ్ములు, తర్వాత ఒక అక్కయ్య ఉండటం, అవన్నీ మంచి సరదాగా ఉన్నాయి. ఓ పూట గడిపి తర్వాత వీళ్ళ సహాయంతో గుర్రం ఎక్కి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మకి పదే చెప్పాడు, ఎంత సహాయం చేశారో, ఎంతో హెల్ప్ చేశారమ్మా, వాళ్ళకి బోళ్ళని బహుమతులు పంపించాలని పదే అడిగాడు. 15 ఏళ్ల వాడే కదా,
ఆవిడ ఎవర్రా ఏమిట్రా అని 5 అన్నదమ్ములు, ఒక చెల్లెలు. ఆవిడ ఇట్టా ఉంది, ఇట్టా కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఇంతంత కళ్ళు, అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని చెప్పేశారు. కల్లా ఈవిడ బాగా ఊహించుకుని ఖచ్చితంగా ఇది పెద్దరాణియే, అర్థమైపోయింది. ఇవాళ కాకపోతే రేపు మత్సరం చూపించకుండా ఉండదు ఆవిడ. తను చూపిస్తుంది కాబట్టి అందరూ మనం ఏమనుకుంటాం జయ, మనం ఎలాంటి వాళ్ళమో ఎదుటి అందరూ వాళ్ళు అలానే ఉంటారు అలాగే అనుకుంటాం. ఉంటారని అదే ఊహ వస్తుంది. అందరూ దొంగ వెధవకి అందరూ దొంగ వెధవలానే కనపడతారు. ఈవిడేం చేసింది, వీళ్ళని చంపేద్దాం అనుకో, మట్టు పెట్టేయాలని భావించి ఏం చేసింది, తినుబండారాలు అమ్మ ఏమైనా చేయించు నేను పట్టుకెళ్తాను, వాళ్ళందరికీ గిఫ్ట్లు పట్టుకెళ్ళాలి. చాలా హెల్ప్ చేశారు, ఎంతో ముచ్చటగా చూశారు నన్ను. చిన్నపిల్లాడు కదా, తమ తమ్ముడు, తెలీలా. వాళ్ళేం మాట్లాడలా, వాళ్ళు అలా చేయలే. ఆవిడ చూసింది కుర్రాన్ని బాగా, పిల్లలకు అసలు తెలియనివల ఆవిడ. సరే ఆవిడ ఏం చేసింది, ఈవిడ తినుబండారాలు వండించి విషం కల్పించి గోపాలుడని ఒక పాలేరుకిచ్చి ఒక సేవకుడికి, ఒరే రాకుమారుడు మాత్రం ఇవి తినకూడదు, వాళ్ళు తినేలాగా మాత్రం చెయ్యి, వాళ్ళు తినటానికే అనేసరికల్లా సరే వీడేం చేశాడు, రాజకుమారుడితో పాటు ఓ 2 గుర్రాలు వేసుకుని, రాజకుమారుడు ఓ గుర్రం, వీడు రెండో గుర్రం. ఆ పిల్లాడు ఏం చేశాడు, వీళ్ళకి వస్త్రాలు ఏవో కొన్ని నగలు కొన్ని సామాన్లు అవి పట్టించుకుని తీసుకుపోతే తినుబండారాలన్నీ పెట్టి తీసుకోండమ్మా పుచ్చుకోండమ్మా అని బతిమలాడినట్టుగా మాట్లాడాడు. ఆవిడన్నది, నాయన ఇప్పుడే అన్నాలు తిన్నారు, ఇప్పుడు పిల్లలు ఏమీ తినరయ్యా మా వాళ్ళు, మరి తర్వాత పెడతాలే అని అన్నీ లోపలికి చేర్చింది. అవి వచ్చింది తినుబండారాలు. ఆవిడకి ఎప్పుడూ ఒక అలవాటు ఉంది, బయట నుంచి రాజప్రాసాదంలో అయిన అలవాటు, బయట నుంచి వచ్చిన ఏ ఆహారము తొలుత తము తినకూడదు, వండింది తప్ప. కాకి కానీ పిల్లికి కానీ పెట్టాలి. సిస్టమ్ ప్రకారం ఇప్పుడు ఏం చేస్తుంది, తినుబండారాల నుంచి తల ఒక ముక్క వేసి దొడ్లో పడేసేసరికల్లా కాకులు తిన్నట్టుగానే చచ్చిపోయింది. తెలిసింది. ఈ రాజు ఆవిడ నిర్ఘాంతపోయింది. ఆవిడకి అర్థమైంది తను కావాలని చేసిందని. ఈ పిల్లాడు ఏం చేశాడు, మొహం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి పెరట్లోకి వచ్చి ఆ చచ్చిపడి ఉన్న కాకులను చూసారు కల్లా వాడు తెల్లబోయాడు. ఏం జరిగింది ఎలా జరిగింది అంటే, నువ్వు తెచ్చిన ఆహార పదార్థాల్లో ఉంది అనేసరికి వాడికి అర్థమైంది. వీడు లోపలికి వెళ్ళి, అమ్మ ఇందాక మా అమ్మ తినుబండారాలు పంపించిందిగా, అవి ఇవ్వు నేను తింటాను అన్నాడు. అనగానే వద్దు అని గోపాలుడు వెంబడపడ్డాడు. మిమ్మల్ని తినవద్దన్నారు, మీరు తినకూడదు అని చెప్పేసరికల్లా, నేను ఇవి తిన్నానని తిని పడిపోయానని వెళ్ళి మా అమ్మకి చెప్పు అని చెప్పి పంపించాడు. గోపాలుడు లబోదిబోమంటూ ఏం చేయాలి, వాడు వెళ్ళి రాణిగారికి, చిన్న రాణికి చెప్పాడు, మా అబ్బాయి గారు ఎంత వద్దంటున్నా వినలేదండి, యువరాజు వాళ్ళకి పెట్టిన పపలని తిన్నాడు, వాళ్ళతో పాటు పిల్లాడు పడిపోయాడు అనగానే ఆవిడ పెద్ద శోకాలు పెట్టి, పెద్దరాణి నా కొడుక్కి మందు పెట్టేసిందో, నా కొడుకుని చంపేసిందో అని ఎంత ఆగంగా కేకలు పెడుతూ ఏడుస్తూ గోల్ చేసింది. రాజుగారి ప్రసాదంలోకి వెళ్ళిపోయింది కబురు అంతఃపురంలో నుంచి. రాకుమారుడు ఎక్కడో మరణించాడని పెద్దరాణియే విషం పెట్టింది. ఇక అదే మాట అనగానే ఇవి ఇద్దరు బయలుదేరారు. కేకలు పెట్టి ఆవిడ అరిచర్చి కేకలు పెట్టింది, నీ మత్సరంతో నా కొడుకుని పొట్టను పెట్టుకున్నావా, నువ్వు అది చేసావా ఇది చేసావా అంటే, సరే మరి నువ్వు ఏ మత్సరంతో వీళ్ళకి విషం పెట్టావో చెప్పమ్మా అని అడిగాడు. కొడుకు లోపల నుంచి బయటకు వచ్చి బతికున్న కొడుకుని చూసేసరికి నిర్ఘాంతపోయింది ఆవిడ. రాజుగారు కూడా ఆశ్చర్యపోయాడు. అక్కడి నుంచి అతను వెనకాల చక్కగా అందంగా నాజుగ్గా నూనె వేసుకుని ఉన్న పిల్ల బయటకు వచ్చేసరికి ఆయన తెల్లబోయాడు. మరి కుమార్తె పుడితే నాకు ఎందుకు తెలియజేయలేదు అని అడిగాడు. తెలియజేస్తే ఏముంది, ఈ అమ్మాయి చంపేస్తుంది, నన్ను అక్కడి నుంచి లేవదీసింది, 10 ఏళ్ళు కాపురం చేసి 5 మగపిల్లలు కన్న తల్లిని, లేత నెలల గర్భవతిని నువ్వు బయటికి పంపించేసావు, పిల్లని పుట్టితే దాన్ని బతకనిస్తుందా ఈ అమ్మాయి, ఎట్లా కొట్లా నా పిల్ల నాతో పాటే ఉంటుందని, యువరాణి కాకపోతే పోయింది, పిల్ల కాకుండా పోదుగా, అందుకని నేను ఇక్కడే ఉన్నానంత. తను ఎంత కూతురు కోసం వెంపర్లాడి 5 కాన్పులు చూశాడో, ఆ పిల్ల తనకి ఇది రాకుండా 16 సంవత్సరాలు తన చేతిలోకి రాకుండా ఇట్లా పెరిగి పల్లెటూళ్ళలో ఏమీ లేని చోట పని చేసుకుని బతకాల్సి వచ్చినందుకు రాజుగారు తనని తను 100 సార్లు తిట్టుకుని చిన్నరాణిని జైల్లో వేశాడు. ఆమె దుష్టబుద్ధి వల్లే ఇలా జరిగిందని. రాణిగారి పెద్ద కుమారుడు యువరాజు అయ్యాడు. జయంతుడు ఎప్పుడూ చిన్న యువరాజుగానే ఉండిపోయాడు. ఆయన మళ్ళీ ఇంటికి తీసుకుపోయి వీళ్ళని ఓ సంవత్సరం తర్వాత రాకుమార్తెకు అత్యద్భుతమైన సంబంధం ఒకటి చూసి కన్యాదానం చేసి ఆ కన్యాదాన ఫలితాన్ని పొందాడు. కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే. నమస్తే.